హాయ్ నమస్తే. మనకొచ్చే ప్రతి కష్టానికి భగవంతుడే కారణం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ కష్టాన్ని అనుభవించేటప్పుడు వచ్చే బాధ, దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది కాబట్టి, మన కర్మలు మనకు తెలియవు కాబట్టి. ఎందుకంటే ఈ జన్మలో మనకొచ్చే కష్టాలు, బాధలు, అలానే ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్వజన్మ నుంచి మనం క్యారీ చేస్తూ ఉంటాం. అంటే మన రిలేషన్షిప్స్ కానీ, ఏవైనా సరే మనకొచ్చే సమస్యలు కానీ, పరిస్థితులు కానీ అన్నీ కూడా మన రుణానుబంధాలు, మన కర్మలు, అలాంటివన్నీ కూడా మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనకెంతో బాధగా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి మోసుకొని వస్తున్నాం? ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే, మన తప్పు లేకుండానే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం మన జీవితాల్లో. గత కొద్ది సంవత్సరాల నుంచి నేను గమనిస్తుంది ఏంటంటే, మనం ఎంతో మంచి మార్గంలో ఉన్నా కూడా, మంచి కర్మలు చేస్తున్నా కూడా ఇప్పుడు మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండొచ్చు, లేదా మనల్ని ఇతరులు బాధించవచ్చు ఎన్నో విధాలుగా, మన ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ. దీనికి అన్నిటికీ ఏంటి కారణం? ఇదంతా భగవంతుడు చేస్తున్నాడా మనకి? ఈ భగవంతుడికి దయ లేదా అని కష్టాలు పడుతున్నప్పుడు ఆ బాధలో మనం భగవంతుడిని అనుకుంటాం. కానీ భగవంతుడు ఏం చేయడండి. భగవంతుడు సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు, ఇంకా మనకి హెల్ప్ చేస్తాడు వాటిలో నుంచి రావడానికి బయటికి. కానీ ఇవన్నీ కూడా మనమే మోసుకొని వచ్చాం ఈ జీవితానికి. ఇవన్నీ కూడా జన్మ జన్మల్లో పాపపుణ్యాల ద్వారా ప్రారబ్ధ కర్మలు అంటాం. ఈ జన్మంతా కూడా మన కర్మలు, మన రుణానుబంధాలు, ఆ వ్యక్తులతో, ఆ ప్రదేశాలతో, ఆ పరిస్థితులతో. ఎప్పుడైతే మన రుణానుబంధం తీరిపోతుందో ఆటోమేటిక్గా మనం వాళ్ళ నుంచి విడిపోతాం. ఎప్పుడు కూడా మన కర్మే ఉండదు, మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల కర్మ, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒక ఆత్మ ఒక జీవితాన్ని ఎంచుకొని భూమి మీదకి వచ్చినప్పుడు తను ఇవన్నీ కూడా మోసుకొని వస్తాం భూమి మీదకి. అంతకుముందు జన్మల నుంచి మన పాత బకాయిలు వాళ్ళ పట్ల అవన్నీ కూడా లెక్కలన్నీ సరిచూసుకోవడానికి ఇక్కడ ఉన్న ఈ కర్మబంధాలలో చిక్కుకొని వాటి ద్వారా వచ్చిన పాఠాలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, వాటిల్లో నుంచి మనము ఎంతో నేర్చుకుంటాం, ఎంతో అనుభవసారాన్ని తెలుసుకుంటాం. అలానే మన కర్మను కూడా తొలగించుకుంటాం. ఎప్పుడు కూడా మన కర్మ ఒకటే ప్లే చేయదు, అవతల వాళ్ళు కూడా ఎవరైతే మన పట్ల అలా ఉంటున్నారో వాళ్ళ సంస్కారం, వాళ్ళ కర్మలు, వాళ్ళు తీసుకొచ్చుకునేవి కూడా ఎంతో ఉంటాయి. ఒక ఇద్దరు వ్యక్తులు ఆ పరస్పరము ఆ కార్మిక్ బాండ్, ఒక కర్మబంధంలో చిక్కుకున్నప్పుడు ఇద్దరివి ఒకరి మీద ఒకరికి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు కూడా పరస్పరం నేర్చుకునేది ఉంటుంది, ఒక అవగాహన చేసుకునేది ఉంటుంది ఒక పరిస్థితులను బట్టి. అంతేకాని నా కష్టానికి నువ్వే కారణం, నీ కష్టానికి నేనే కారణం, లేకపోతే ఇంకెవరో కారణం, భగవంతుడి కారణం దీనికి అంతటికి అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే అలా అనుకుంటూ పోతామో ఇంకా ఈ విషయస్ సర్కిల్ అంటాం దీన్ని, ఈ కర్మబంధం నుంచి ఎప్పటికీ బయటపడలేం. ప్రతి ఒక్క మానవ జన్మ కూడా ఎంతో ఉత్తమమైంది. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని జీవికి ఆ పరమాత్ముడు ఇస్తాడు భూమి మీదకి వచ్చేటప్పుడు, ఇవన్నీ లెక్కలు చూపించి వీటన్నిటిని తీర్చుకునే మార్గం ఉంది నీకు అని. కానీ మనం అవన్నీ మర్చిపోయి మళ్ళీ కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉంటాం ఎక్కడికి వచ్చిన తర్వాత. ఒక వ్యక్తికి సరైన జీవితాన్ని సరిగా కొనసాగించే అవగాహన లేకపోతే ఆ వ్యక్తికి నేర్పించడానికి ఇంకొకరు వాళ్ళ కూతురు రూపంలో రావచ్చు, భార్య రూపంలో రావచ్చు, తండ్రి రూపంలో రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు. అది నేర్పించడానికే వాళ్ళు వస్తారు మన జీవితాల్లో. ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మని ఎంచుకునే పుడతాం. ఇవన్నీ మన డిఎన్ఏలో ఒక చిప్ లాంటిది. మన డిఎన్ఏలో ఉన్న సెల్స్లో ఒక స్మాల్ చిప్, కంప్యూటర్ చిప్ ఎలా అయితే ఉంటుందో అలాంటి చిప్లో పొందుపరచబడి ఉంటాయి. మన జెనెటిక్ కోడ్స్లో మన కర్మ అనేది కూడా మనం క్యారీ చేసుకొని వస్తాం, మన విజ్డమ్ కూడా మనం క్యారీ చేసుకొని వస్తాం. దాంతోపాటు ఎప్పుడైతే మనం ఈ కర్మ అనే చక్రంలో నుంచి బయటపడడానికి మనకి ఏం కావాలి అంటే సత్కర్మలు చేయాలి. సత్కర్మలు అంటే మంచి పనులు, ఇతరులకు సహాయపడడం, నిత్యం భగవత్ సేవలో ఉండడం, ఇతరుల యొక్క జీవితాల్లో అనవసరమైన ఇబ్బందులు కలిగించకుండా ఉండడం కూడా ఒక సత్కర్మనే. ఇదన్నీ కూడా జన్మ సంస్కారాల నుంచి వస్తాయి. ఒక మంచి సంస్కారం రావాలంటే ఎంతో కష్టం, అదే ఒక చెడు సంస్కారం రావాలంటే తొందరగా అంటుకుంటుంది ఎవరికైనా సరే. ఈ సంస్కారాలన్నీ కూడా జీవి
క్యారీ చేసుకుంటూ వస్తారు. వాటిని ప్రారంభ కర్మలు అంటాం మనం. ఎప్పుడైతే ఎప్పుడైతే మనకు ఆ జీవితం, ఆ మనుషులతో కానీ, ఆ పరిస్థితులతో కానీ ఆ రుణానుబంధం తీరిపోతుందో, అక్కడ అకౌంట్ సెటిల్ అయిపోతుందో, వెంటనే ఆ ప్లేస్ నుంచి మనం వెళ్ళిపోతాం. ఆ ప్లేస్లో కూడా ఉండం. అంటే ఆ ప్లేస్తో కూడా మనకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది అంతకుముందు. సో ఆ పర్టికులర్ ప్లేస్కి వచ్చి అక్కడే నివసిస్తాం. ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నానంటే ఈ ప్లేస్తో నాకు ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. సో నేను ఇక్కడ లివ్ చేయాలి, ఇక్కడ ఉన్న పరిస్థితుల నుంచి నేను నేర్చుకోవాలనేది ఉంటుంది. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడున్న ఫ్లాట్స్లో నేను వచ్చి 1.5 year అవుతుంది. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు ఎంతోమందికి తెలుసు నేను మెడిటేషన్ చేస్తాను, నేర్పిస్తానని. బట్ రాలేదు ఎవరు. ఇప్పుడు వచ్చారు. అంటే నేను 1.5 year నేను ఇక్కడ నా సాధన అనేది నేను చేసి, నేను ఇక్కడున్న ఎనర్జీస్తో ఎలా అయినా అప్పుడు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళు రెడీ అయ్యారు నేర్చుకోవడానికి, ఒక సత్కర్మలోకి రావడానికి. సో మన అకౌంట్లు బ్యాలెన్స్ అవ్వాలంటే మన జీవితాల్లో ఖచ్చితంగా మనము ఇలాంటి సత్కర్మలు చేస్తూ ఉంటే మన ఆ ప్రారంభ కర్మలు అనేవి ఏవైతే మోసుకొని వస్తూ ఉంటామో అవి కొంచెం వాటి ఎఫెక్ట్ తగ్గి ఏదో ఒక మార్గం అనేది మనకి అందివ్వబడుతుంది విశ్వం నుంచి. సో ఎప్పుడు కూడా ఇదంతా కూడా భగవంతుడు చేశాడని భగవంతుడు అనుకోవద్దు. అంతా కూడా మన చేతిలోనే ఉంది. ఏదైనా సరే మన జీవితాల్లో పదే పదే ట్రిగర్ అవుతూ ఉంది, పదే పదే వస్తూ ఉందంటే దాంట్లో నుంచి మనం ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. ఇది ఎందుకు వస్తుంది, ఈ పరిస్థితుల్లో నుంచి ఈ పరిస్థితులు నీకు ఏం నేర్పిస్తున్నాయి. మన కర్మ కాబట్టి మనం అనుభవించాలనుకుంటూ ఎప్పుడు బాధపడుతూ ఉండాల్సిన పని లేదు. ఒక మంచి మార్గం వైపు ఒక అడుగు వేస్తున్నప్పుడు, ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని పోతున్నప్పుడు ఇలాంటి కర్మలన్నీ కూడా మీకు దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఆ బంధాలు కూడా దూరం అయిపోతుంటాయి. అంతవరకు మీతో ఉన్న వాళ్ళు కూడా మీకు అనవసరమైన వ్యర్థమైనవన్నీ కూడా మీ నుంచి వేరైపోతూ ఉంటాయి. ఒక మంచి కర్మలో ఉన్నప్పుడు, ఒక సత్కర్మ మనం చేస్తున్నప్పుడు, ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు దానికి మనం బాధపడకూడదు. తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఈ భూమి మీద మన జన్మలలో ఉండేదంతా కూడా ఒక రుణానుబంధం, ఒక కర్మ సీక్వెన్స్. ప్రతి ఒక్కటి కూడా ఒక పాఠం అనేది మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. నేర్చుకొని ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి వచ్చాం. సో మీకు వచ్చిన కష్టాలకి ఎవరో కారణం కాదు, మీకు వచ్చిన కష్టాలు ఎవరి ద్వారా కూడా తీర్చబడవు. మీ అంతటి మీకు మీ లోపలికి మీరు ప్రయాణించి మీరు దాని ఆన్సర్ తెలుసుకొని మీ జీవితం ఎలా ఉండాలి అనేది ఒక గొప్ప అవగాహన మీకు కలిగినప్పుడు ఇతరులను విమర్శించడం మానేస్తారు. జీవితం పట్ల కృతజ్ఞత లేని వాళ్ళు, జీవితం పట్ల అవగాహన లేని వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మచక్రంలో చిక్కుకుంటూనే ఉంటారు. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా లాగుతూ ఉంటారు. సో బీ అవేర్. ఇలాంటి స్థితిలో మిమ్మల్ని మీ జీవితాన్ని మార్చుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది. సో ఇది చెప్పాలనిపించింది మీ అందరికీ. సో ఈరోజు ఈ కర్మ సంబంధమైనది ఎన్నోసార్లు చాలామంది కష్టాలు పడుతున్నప్పుడు, చాలామంది ఇబ్బంది పడుతున్నప్పుడు, మిగతా వాళ్ళే కాదు నేను కూడా ఏదైనా కష్టం వచ్చి ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నాకు అలానే అనిపించేది. తర్వాత ఎప్పుడైతే నేను ఈ సోల్ సైన్స్ ఎప్పుడైతే తెలుసుకున్నానో, నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత కొద్దిగా ఎలా ఉండాలి, మనం ఎలా దీన్ని తీసుకోవాలి, దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఇది మనది, మన రోలు మనము క్లియర్ చేసుకోవాలి, మన అకౌంట్ క్లియర్ చేసుకోవాలి అని అవగాహన మనకు వచ్చినప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఒక పాఠాల్లాగా నేర్చుకొని ఎగ్జామ్ ఎలా అయితే రాసి పాస్ అవుతామో అలా పాస్ అయ్యి ముందుకెళ్ళిపోతాం. అంతేగాని దానిలోనే చిక్కుకొని ఆ ఊబిలోనే పడిపోయి బాధపడి మనకి కాదు చెప్పేది ఇక్కడ. దానికి కాదు ఇక్కడ మన అమూల్యమైన జీవితాన్ని, ఇక్కడ మానవ జీవితాన్ని తీసుకుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Vibha Meditation Vibes. So please share and subscribe our Vibha Meditation Vibes. Namaste.